ప్రియులారా, మరొకసారి మీ ముందుకు ఇటు విధముగా రక్షణ మార్గం ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించిన విధమును బట్టి కన్న తండ్రి అయిన దేవాతి దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆత్మీయ నడిపింపు చేత మరి కూడి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క వాక్యం వినటానికి సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ఆత్మ సహాయం చేత మనం ముందుకు ప్రయాణం చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి మన ఆయన నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ పిల్లలు నీ మాటలు వినడానికి సిద్ధపడ్డారు. అల్పుడును అధముడును నన్ను నిలబెట్టుకొని నీ పిల్లలకు ప్రయోజనకరమైన మాటలు పలికించి సంపూర్ణమైన నెమ్మదిని, సంపూర్ణమైన కృపనిచ్చి నేను నీ అనుగ్రహము చేత విలువైన మాటలు పొందుకొని నీ యొక్క కాపుదల చేత, నీ ప్రేమ చేత ఆదరింపబడి ప్రతి ఒక్కరికి ఊరడించు మాటల చేత నెమ్మదినిమ్మని క్రీస్తునామమున అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, గడిచిన వారం మన విశ్వాసం ఏమిటి అని ఆలోచన చేశాం. ఏంటి మన విశ్వాసం? చూసి నమ్మేది కాదు, ఇప్పుడు చూడక నమ్మేది మన విశ్వాసం. నేను యెరూషలేము వెళ్ళి అక్కడ సమాధులు చూసి లేదా యేసుక్రీస్తు పుట్టిన జన్మస్థలాన్ని చూసి ఆ ప్రాంతాలను చూసి నమ్ముతాను అంటే అది నీ విశ్వాసం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడక నమ్మాలి. నువ్వు డబ్బులుంటే వెళ్ళు చూసిరా, కానీ అది నీలో ఉన్న అపనమ్మకత్వాన్ని అది హైలైట్ చేయకూడదు, అది డామినేట్ చేయకూడదు. నువ్వు ఒక విహార యాత్ర కన్నట్టు వెళ్ళి చూసి రావటమే తప్ప నువ్వు అలా నమ్మావు. ఆ నమ్మకం నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి. ఏదో నేను ముచ్చటైన స్థలాలు కాబట్టి చూత్తక వెళ్తున్నానని వెళ్ళాలి తప్ప, అందుకోసం నువ్వు చూడాలి తప్ప అవి చూసిన తర్వాత నేను నమ్ముతాను అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ విశ్వాసవి కాదు, నీకు పరలోక రాజ్యం రాదు. ఈరోజు మనం ధ్యానం చెబుతున్న అంశం, ఇంతకీ విశ్వాసం అనగానేమి? విశ్వాసం అనగానేమి? ప్రియులరా, విశ్వాసం గొప్పతనం చూసాం. మనకున్న విశ్వాసం ఏంటో అది మనం గడిచిన దాన్ని ఆలోచన చేసాం. ఈరోజు మనం వినబోతున్న అంశం ఏంటంటే, అసలు విశ్వాసం అనగానేమి, విశ్వాసం అంటే ఏంటి, మనం జాగ్రత్తగా విందాం. ఎందుకీ ఈ విశ్వాసము గురించి పౌలు గారు హెబ్రీలకు రాస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఎంత గొప్ప 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల జాబితా, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను మన ముందు ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి అండలు చేసుకోండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టుతాము. విశ్వాసమున కర్తయు అన్నది కింద ఉంది ఫుట్ నోట్లో, సేనాధిపతియు అంటే ఆయనే కర్త. అంటే విశ్వాసమునకు కర్త ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువారు. అసలు విశ్వాసం అంటే చూడక నమ్మేది అని మనం విన్నాం. ఆ చూడక నమ్మేది ఎవరిని అని బైబిల్ డెఫినేషన్ ఇస్తుందంటే యేసు క్రీస్తు ప్రభువారిని. ఎవరమ్మా? యేసు క్రీస్తు ప్రభువారిని. ఇప్పుడు విశ్వాసమునకు కర్త ఈజ్ ఈక్వల్ టు యేసు క్రీస్తు ప్రభువారు. ఇంకో ఇలాగా యేసు ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం. యేసు ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం. ఇప్పుడు మీకు మొదటి పాఠములో విశ్వాసం గొప్పతనం కోసం చెప్పాను. ఆ విశ్వాసం గొప్పతనం చెప్పినప్పుడు విశ్వాసం అన్న చోట యేసుని పెట్టి చదవండి. యేసు ద్వారా పరిశుద్ధాత్మ పొందుకుంటాం, యేసు ద్వారా రక్షణ, యేసు ద్వారా సముద్రం మీద నడబడతాం, యేసు ద్వారా అభివృద్ధి, అన్నీ యేసు ద్వారా నీతిమంతులు అవుతాం మనం. సో విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే విశ్వాసం అనగా ఏమిటి అని అంటే బైబిల్ చెబుతుంది యేసు క్రీస్తు ప్రభువారు. 11వ అధ్యాయం మొదటి వచనం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం అన్నది ఒక నిరీక్షింపబడేదంట, అంటే ఎదురు చూసేది, కనిపెట్టేది. ఎవరి కొరకు కనిపెడుతున్న క్రైస్తవులు ఈరోజు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. మన నిరీక్షణ ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి.
అది నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. యేసు అదృశ్యంగా ఉన్నాడు, నమ్మాలి. పరిశుద్ధతలు అదృశ్యం, నమ్మాలి. తండ్రి అదృశ్యం, నమ్మాలి. దేవదూతల అదృశ్యం, నమ్మాలి. దెయ్యం అదృశ్యం, నమ్ముతున్నాం. పరలోకం అదృశ్యం, నమ్ముతున్నాం. పాతాళం అదృశ్యం, నమ్ముతున్నాం. అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నదంట. అదే విశ్వాసం, అదే విశ్వాసం. ఎందుకీ మనకు అదృశ్యమైనది ఎవరు అంటే ప్రస్తుతం మనకి యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్యుడు. ఆయన ఉన్నాడని మనం నమ్మాలి, ఆయన నమ్మాలి. ఆయన నమ్మటమే విశ్వాసం, ఆయనే విశ్వాసం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సో విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే యేసుని నమ్మితే అప్పుడు నీకు ఆయన చెప్పిన ప్రతి మాట నమ్ముతావు. ముందు యేసు నమ్మితే, ఆయన నమ్మగలిగితే ఆయన చెప్పిన ప్రతి మాట నమ్ముతావు. అనగా ఆయన వాక్యాన్ని నువ్వు నమ్ముతావు. ఆ వాక్యం పైన నీకు విశ్వాసం వర్ధిల్లుతాది. అంటే నమ్మిన వారు ఆయనను ఎవరైతే నమ్ముతారో ఆయన మాట నమ్ముతారు. నేను చెప్పిన మాటను, ఆయన మాటను ఎవరైతే నమ్ముతారో ఆయన గురించి నిరీక్షిస్తారు, ఆయన గురించి నిరీక్షిస్తారు. అంటే నిత్య పరలోకం ఉంది, నిత్య పాతాళం ఉంది, నిత్యమైన దేవుడు ఉన్నాడు. ఆయనను మనం చూడక నమ్ముతున్నాం. అదే మన విశ్వాసం. ఎంతగా విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు వలనైనా మనకు నిరీక్షణ. ఆయనే లేకపోతే మనకి నిరీక్షణకు ఆధారమే లేదు. మన నిరీక్షణకు ఆధారం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. నిరీక్షణగా ఎదురుచూపు, నిరీక్షణగా కనిపెట్టడం. అదేంటండి, నా రాజు వస్తాడు అని మనం నిరీక్షిస్తున్నాం. ఎవరా ఆ రాజు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. రోమీయులకు రాసిన పత్రిక 8:24 8:24 ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే. ఎవరి యందు నిరీక్షణ? యేసుక్రీస్తు ప్రభువారి నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. అంటే ఒకానొక రోజు యేసు వస్తాడు, ఆయన తిరిగి లేచాడని మనం నమ్మం, నిరీక్షిస్తున్నాం. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మనం రక్షిస్తాడని మన నిరీక్షణకు ఆధారం యేసుక్రీస్తు ప్రభువారు. మీరు ఆ విశ్వాసం అన్న చోట యేసుని బిడ్డ చదివితే చాలా విషయాలు నాకు అర్థమవుతాయి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు. ఏది నిరీక్షణ అనేది కనబడినప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు. కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఇక అదే ఎవరి కోసమైతే మనం కనిపెడుతున్నామో, ఎవరి కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో, ఆ కనిపెట్టిన ఆయన ఎప్పుడైతే మనం నమ్మిన ఆయన ఇప్పుడు మనం చూడక నమ్ముతున్నాం కదా, అది మన కళ్ళ ముందు ఎప్పుడైతే కనపడిందో ఇక మన నిరీక్షణ, మన కనిపెట్టడం ఇవన్నీ కూడా పక్క వెళ్ళిపోతాయి. ఇక నిజాన్ని మనం హత్తుకుంటాం. ఆ నిజమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మన నిరీక్షణ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనం చూడట్లేదు, ఇప్పుడు చూసిన తర్వాత ఇక మనకు కనిపెట్టాల్సిన అవసరం ఏమి లేదు అన్నాడు పౌలు గారు. మనము చూడని దాని కొరకు ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. పరలోక రాజ్యం, తండ్రి, దేవదూతల సమూహం, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు, వీళ్ళందరినీ మనం చూస్తాం. అదే మన నిరీక్షణ, అదే మన నిరీక్షణ. ఇది ఒక క్రైస్తవులకు మాత్రమే నిరీక్షణ ఉంటుంది. దేవుని ఎరిగిన వరకు ఉంటుంది, నిజమైన క్రైస్తవులకు ఉంటుంది, నామకార్థులకు ఉండదు, నామకార్థులకి ఉండదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 పేతురు గారు ఏం చెప్తారో చూద్దాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండండి. అంటే అక్కడ మీకు మాట చెప్పాలి. అడిగిన వారికి నీ నిరీక్షణ కోసం చెప్పాలి. ఎప్పుడు కూడా ఎవరైతే నిన్ను అడుగుతారో, నీ నిరీక్షణకే ఆధారం గురించి నిన్ను ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో, ఎవరైతే నేను ప్రశ్న అడిగారో వారికి నువ్వు సమాధానం చెప్పాలి. అడగనవాడు ప్రతి ఒక్కడికి నువ్వు సమాధానం చెప్పుకుంటూ వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకో. నా సహోదరుడిగా, నా సహోదరిగా, నా తల్లిగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా అందరికీ చెబుతున్నాను. ఒక క్రైస్తవుడిగా నీ విశ్వాసాలను కొనసాగిస్తున్నప్పుడు, ఆత్మీయ ప్రయాణమును నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు, నీకు ఎవరైతే నిన్ను అడుగుతారో అడిగిన వాడికి సమాధానం చెప్పు. నిన్ను అనేవాడికి వద్దు. నిన్ను అనటం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు బోళ్ళు అన్నారు. ఆయన ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పలేదు. ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చి అడిగారో వాళ్ళకి సమాధానం చెప్పి కొంచెం గడ్డి పెట్టి పంపించాడు ఆయన. పక్కన మాట్లాడుకున్న అందరికైనా సమాధానం చెప్పలేదు. అర్థమైందా?
ఆయన అడిగిన వారికే సమాధానం చెప్పాడు కనుక, ఆయన అడుగు జడ మనకు మాదిరి కనుక, ఆయన మనకు ముందున్నవాడు కనుక ఆయన చూసి ఆయన పోలి నడవాలి మనం. ఈరోజు మనకు ఒక కెమెరా, ఒక చిన్న గది, యూట్యూబ్ ఛానల్ ఉందంటే చాలు. ఎవరో ఏదో మాట్లాడతారు, మనం దానికి ఎందుకు స్పందించాలి? స్పందించకూడదండి. నిన్ను అడిగితే స్పందించు. నేను అడగకుండా నువ్వు ఎందుకు స్పందిస్తున్నావు? ఎవరు నిన్ను అన్నారు, నువ్వు చాలా మంచోడివి, జ్ఞానవంతుడు, వెరీ గుడ్, నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటున్నప్పుడు నేను ఎవరో ఏదో అన్నారు అన్నంత మాత్రం నీకు చిల్లు పడిపోతే ఏమి లేదు కదా. ఒక కెమెరా లేదా ఒక ఛానల్ పెట్టుకోవటం, ఎవరో ఏదో మాట్లాడతారు, దాన్ని ప్రతిదానికి మనం సమాధానం చెప్పడం అవసరం ఏమీ లేదు. చూసారు ఇప్పుడు జరుగుతున్న గందరగోళ పరిస్థితులు. ఒకప్పుడు క్రైస్తవులని క్రైస్తవేతరుల ద్వారా అపవాది మాట్లాడించాడు, కానీ ఇప్పుడు క్రైస్తవుల మధ్యనే వాడు అనేకమైన కుయుక్తులు పన్నుతున్నాడు. గమనించేవారేరి? వాడి వలలో ప్రతి ఒక్కరు పడిపోతున్నారు. ప్రతి ఒక్కరికి దయచేసి సమాధానం చెప్పకండి. అది కరెక్టైన విధానం కాదు, క్రైస్తవ్యం కాదు, మార్గం కాదు. అది గుర్తుపెట్టుకుని ప్రియులారా, నిన్ను ఎవరైతే అడిగారో వారికి అది కూడా నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు. ప్రతి వాడికి సమాధానం చెప్పాలి, అంతే తప్ప ప్రతి ఒక్కడికి నేను ఈరోజు లైక్ల కోసం, వ్యూస్ కోసం, సబ్స్క్రైబ్ల కోసం, డబ్బుల కోసం దండుకునే విధంగా తయారైపోయాం. సత్యాన్ని సమాధి చేద్దామని చాలామంది ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఉగ్రతకు చోటిస్తే మన జీవితాలు అల్లకొల్లలమైపోతాయి. ధనాన్ని చూసుకున్నా, ధనమును ఆశించి చాలామంది తమకు తామే నాశనాన్ని కొని తెచ్చుకుని చాలామంది పొడుచుకు చచ్చిపోయారంట. జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా, సత్యాన్ని సమాధి చేయలేప్పుడు ప్రయత్నం చేయకండి, అది చాలా ప్రమాదము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీ నిరీక్షణ ఏంటది? ఈ నిరీక్షణ ఎవరికి లేదు? దేవుని ఎరగని వరకు లేదు, అంటే అన్యులకి లేదు, ఒక క్రైస్తవులకు మాత్రం ఉంది. అందుకే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అంటే మనం ధైర్యంగా ఉంటాం, మనకు నిరీక్షణ ఉంది. ఏంటి మనకు నిరీక్షణ? రేపు యేసుక్రీస్తు రెండో రాకడకు వస్తాడు ఆయన. మనం ఒకవేళ చనిపోతే తిరిగి లేపబడతాం, ఒకవేళ బ్రతుకుంటే ఆయనతో పాటు మరలా ఈ భూమి మీద ఈ యొక్క దేహం పైన అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటాం, ఆయనతో పాటు మనం వెళతామన్న నిరీక్షణ మనకి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి విశ్వాసం, ఇటువంటి నిరీక్షణ, ఇటువంటి నమ్మకత్వం మనలో ఉందా? అంటే ఎవరిని కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము కలిగి ఉండాలి. విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువారు, అది నిజమైన విశ్వాసం. అంటే విశ్వాసం ఎవరి మీద ఉంచాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి పైన ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువారి పైన ఉంచడం అంటే ఏంటి? విశ్వాసము, నమ్మకత్వం. ఎవరిని నమ్మాలి? దానికి ఆధారం ఏంటంటే యేసు ప్రభువారే. కాబట్టి అంటాడు లూకా సువార్త 18:8 లూకా గారు ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన చూద్దాం ఒకసారి. 18:8 ఆయన వారి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాను, ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆ విశ్వాసం అంటే కింద ఏ విశ్వాసం? యేసుక్రీస్తు ప్రభువారిని చూడక నమ్మిన విశ్వాసం కలిగిన వారు ఎవరైనా ఉంటారా అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ఎవరైనా ఉంటారా? ఈరోజు క్రీస్తుని ఎందుకు నమ్ముతున్నాం? ఎందుకు నిరీక్షిస్తున్నాం? ఆపదలు మొక్కులు పడానా? అవసరాలు తీరుస్తాడానా? ఉద్యోగం ఇస్తాడానా? వ్యాపారం బాగు చేస్తాడానా? ఎందుకు నమ్ముతాం యేసుక్రీస్తు ప్రభువారిని? ఈరోజు మన నమ్మకత్వం, మన విశ్వాసం దేనికి సంబంధించినది? మన నిరీక్షణ దేనికి సంబంధించింది? పరలోక రాజ్యానికి సంబంధించినది, ఆత్మ సంబంధమైన నిరీక్షణ మనది. కాబట్టి అటువంటి విశ్వాసం మనకు ఉందో లేదని మనమే పరీక్షించుకోవాలి. అటువంటి విశ్వాసం మనకుందా? కనుగొనగలనా అన్నాడు. కనుగొనగలడా? రేపు యేసుక్రీస్తు వస్తే మన విశ్వాసం ఎలాంటి విశ్వాసము? ఏ విశ్వాసం అంటే ఆత్మసమైన విశ్వాసం మనలో ఉండాలి. ఈ హేబేలు ఏ విశ్వాసం కలిగి ఉన్నాడో రేపు క్రీస్తు వచ్చే వరకు కూడా మనకు అదే విశ్వాసం కలిగి ఉండాలి. చూడక నమ్మాలి. అదే చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళు చూడక నమ్మారు. యేసుక్రీస్తు ముందున్న వాళ్ళు చూడక నమ్మారు యేసుక్రీస్తు ప్రభువారిని. యేసుక్రీస్తు కాలంలో ఉన్నవారు నమ్మారు, ఆయన చూసి నమ్మారు. ఇప్పుడు మనం చూడక నమ్ముతున్నాం మనం. అయితే వాళ్ళకి దేవుడు బయలుపరిచాడు యేసుక్రీస్తు ప్రభువారిని. యేసుక్రీస్తు రాకముందు ఉన్న భక్తులందరికీ యేసుక్రీస్తు బయలుపరిచాడు, తండ్రి బయలుపరిచాడు వాళ్ళకి. అందుకు వాళ్ళు నమ్మారు. వాళ్ళు
తర్వాత యేసుక్రీస్తు ఉన్న కాలంలో వారు చూసి నమ్మారు. కానీ ఇప్పుడు మనల్ని చాలా పెద్దవరకు చూస్తున్నాడు. మనం ఇంకా చూపించడు, ఏమి జరగదు. వాక్యం గురించి వినడం, దాని మీద మనం నమ్మడం, పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకుంటాం. ఇటువంటి నిరీక్షణ, ఇటువంటి విశ్వాసం మనకుందో లేదు అని మనమే పరీక్షించుకోవాలి. అంత త్వరగా అర్థమైపోదు వాక్యం. ఎలాగేదో తెచ్చిపెట్టి కొట్టి అంటే అర్థమైపోయింది కాదండి. తపస్సు చేయాలి, నేర్చుకోవాలి, జ్ఞానం ఉండాలి. అర్థమైందండి? ఎదుటివారు ఏ భావంతో మాట్లాడాలో అర్థం అవ్వాలి. ఫస్ట్ వాక్యం వినే మనం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు అనుకోవద్దు. అసలు నీకున్న జ్ఞానం ఒక రకమైన జ్ఞానం, అర్థమైందా? అది లౌకిక జ్ఞానం. కానీ దేవుడు మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన జ్ఞానం. దాన్ని ఆలోచించాలి, నువ్వు దాన్ని క్యాచ్ చేయగలగాలి. అప్పుడే ఆత్మలు వర్ధిల్లుతాం. అటువంటి విశ్వాసం కలిగిన వారికి మనం ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. అదే పౌలు గారు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 13:5, మీరు విశ్వాసం గలవారి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు విశ్వాసం అంటే యేసుక్రీస్తుని కలిగిన వారమేనా కాదా? మనం యేసుక్రీస్తు వారిని మన అవసరాలు తీర్చేవాడు కాదు, పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడని నమ్మాలి. అలాంటి విశ్వాసం మీకు ఉందో లేదో మీకు మీరే పరిశీలన చేసుకోలేదా భ్రష్టులైపోతారు. మీరు భ్రష్టులైపోతారు. మేము భ్రష్టులము కాదని మేము భ్రష్టులము కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? అంటే భ్రష్టుల కోసమే తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారిని శరీర సంబంధమైన యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడతలేదు, ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి. అంటే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి, తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక కాదని కావాల్సింది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బ్రతుకు కావాలి మనకి. ఆయన సమాధి, సిలువ, మరణం, పునరుద్ధానం, ఆరోహణం, ఆగమనం, అది సువార్త. పుట్టుక కోసం కొట్టుకుంటున్నారు ఎందుకు నాయన? అదేవిధంగా పుట్టుక కథ కావాల్సింది, ఆయన బ్రతుకు మనకు కావాలి. న్యాయాధిపతి యెఫ్తా ఉంటాడు, వేశ్యకు పుట్టినవాడు ఉంటుంది అక్కడ యెఫ్తా న్యాయాధిపతి. కానీ అతను పుట్టుక కాదు మనకు కావాల్సింది, అతను బ్రతుకు కావాలి మనకి. ఆనాడు ఇశ్రాయేల్ అందరిని కాపాడాడండి యెఫ్తా. జీవితం, యేసుక్రీస్తు ప్రభు వారి జీవించిన జీవితం మనకు కావాలి. ఆయన బ్రతుకు మనకు మాదిరి, ఆయన మాట మనకు మాదిరి. ఏం బోధిస్తున్నాం, ఏం సువార్త ప్రకటిస్తున్నాం మనం. ఈరోజు ఎవరికి సువార్త ప్రకటన లేదండి. చాలామంది సువార్త లేదు. యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుకుంటాం, ఎవడో తోస్తే వాడి మీద 4 మాట్లాడినామా, ఎదురుల్లో షేర్స్, లైక్లు, వ్యూస్ పెరిగినాయా, ₹4 లోపల పడిపోతున్నాయి అకౌంట్లో. అదా జీవితం. అందుకే సేవకు వచ్చింది. మన సేవ ఏంటి, మన దృక్పథం, అసలు మనకు సేవ ఉందా? ఒక్క ఆత్మకైనా మన శ్రేష్టమైన వాక్యం చెబుతున్నాం, ఒక్కరికైనా చెబుతున్నాం మనం. సంఘం ఉందా మనకు? అసలు మనకు ఎవరైనా నడిపించే ఒక రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా? మనకు ఒక నాయకుడు ఉన్నాడా మనకి? అబ్బే ఏమి లేదక. మనకి ఏది తోస్తే అది మాట్లాడుకుంటున్నాం, ఏది పడితే అది మాట్లాడుకుంటున్నాం. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. అది కంటే మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉంటే పరీక్షించుకోండి. ఉంటే అలా మాట్లాడడం. మన సహోదరుడి గురించి మనం తప్పు మాట్లాడడం. అసలు ఎవరో మాట్లాడారు, ఓకే, మన పేరు ఎత్తి మనల్ని తప్పుగా చిత్రీకరించని అనుకుందాం. జ్ఞానం లేనివాడు మాట్లాడాలని అర్థం మనకు ఆ మాటలో. జ్ఞానం ఉంటే మాట్లాడు కదా, అంటే యేసు ఉంటే అలా మాట్లాడు కదా. సహోదరుని ప్రేమించాలి కదా. ఎవరో ఏదంటే మనకు పోయేదేముందండి? దానికోసం మనం ఎందుకండి బయటపడాలి? మనం ఎందుకండి మనం ఈ యొక్క సవాలు చేయాలి? మనకేం పని? మన పని ఏంటి? మనకు ఒక పని ఇచ్చాడు దేవుడు. ఆ పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి అనేక ఆత్మలు రక్షించిపోతున్నాయి. ఆత్మలన్నీ కూడా దేవుని రాజ్యం మనం నడిపించాలి. ఆయన సంఘంలో మనం కూర్చొని పెట్టాలి. ప్రియమైన దేవుని సంఘమా, అది కదా మన పని. మన పని పడైపోతుంది. సువార్తను వదిలిపెట్టేస్తాం, భిన్నమైన సువార్త వైపుకి వెళ్ళిపోయాం. దానివల్ల నశించిపోతాం, దానివల్ల నాశనమైపోతాం. మన విశ్వాసం అంతా వ్యర్థమైపోతుంది, భ్రష్టులుగా మిగిలిపోతాం. ఒక్క పూట కూటి కోసం ఏశావు లాంటి భ్రష్టుడు మీలో ఉన్నాడేమోనని ఒక్కసారి మీరు చూసుకోండి. ఆకానండి, వాడు రమారమే 40 సంవత్సరాల ప్రయాణం చేశాడండి. ఇక వారం రోజులు వెళ్ళిపోతాడండి యెరూషలేముకి. 40 సంవత్సరాల ప్రయాణం చేసిన ఆకాను వారం రోజులు కకృతి పడిపోయాడండి. దేనికోసం? డబ్బు కోసం. పశ్చాత్తపడ్డాడు. కానీ అనుకూల సమయం పశ్చాత్తపడలేదు. సమయం అయిపోయింది, అప్పుడు పశ్చాత్తపడ్డాడు ఆకాను. ఉపయోగం లేదు. ఇస్కరియోతు యోధ కూడా పశ్చాత్తపడ్డాడు, పేతురు పశ్చాత్తపడ్డాడు. పేతురు పశ్చాత్తపడింది అనుకూల సమయం.
ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపం అననుకూల సమయం, అందుకే రక్షింపబడలేకపోయాడు. ఆఖరు కూడా అదే పరిస్థితి. ఈరోజు నువ్వు నేను ఎలాగున్నాం? అనుకూల సమయంలో మారు మనసు పొందుదాం, పశ్చాత్తాపం పొందుదాం. నీ సహోదరుడి కోసం నువ్వు ఎందుకయ్యా తప్పుగా మాట్లాడాలి? మాట్లాడకూడదు. నీ విషయం నువ్వు చెప్పు. దేవుడికి నీకు బయలుపరచాడు అనుకుంటున్నా కదా, నీకున్న జ్ఞానంగా నువ్వు మాట్లాడు. తర్వాత మాట్లాడతారు. భ్రష్టులు అవ్వద్దు. ప్రేమతో చెబుతున్నాం ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏముందో అది మాట్లాడదాం. దాని గురించి మనం ప్రయాణము చేద్దాం. మీలో విశ్వాసం ఉందో చూసుకోండి. ఎలా చూసుకోవాలన్నా పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథంలో వాక్యమే మన పరీక్షకు ఇదే నమూనా. మనకి ఇదే మిషన్ అండి, ఇదే స్కానింగ్ మిషన్ మన జీవితానికి. మన బ్రతుకుని మన విశ్వాసం ఇందులో పెడితే అది గ్రీనా రెడ్డా ఇచ్చేస్తుంది, రిజల్ట్ ఇచ్చేస్తుంది. నువ్వెంత పెద్ద పన్నుడువైనా, నువ్వెంత గొప్పవాడువైనా, అపోస్తులు 12 మంది అపోస్తులు అంతటి వారు ఏమడుగు తెలుసండి యేసుక్రీస్తు వారిని ఏమడిగారు తెలుసండి గొప్పవారు? చూద్దాం ఒకసారి. లూకా సువార్త 17 దేనికి రండి. లూకా సువార్త 17వ అధ్యాయము 5. అపోస్తులుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నారు. మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభు అన్నాడు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే, ఆవగింజంత విశ్వాసం కలిగిన వారైతే ఏమన్నారండి? మా విశ్వాసం వృద్ధి పొందించు. ఎప్పటి వరకు? క్రీస్తు వచ్చే వరకు మన విశ్వాసం వృద్ధి పొందాలి. యేసు క్రీస్తు వచ్చేంత వరకు మన విశ్వాసం వృద్ధి పొందాలండి. గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవుని సంగమా, అర్థమవుతుందా? మన విశ్వాసం యేసు క్రీస్తు వచ్చేంత వరకు మన విశ్వాసం ఏమో వృద్ధి, డెవలప్ అవుతూ ఉండాలి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసే మాటలు మాట్లాడాలి తప్ప సంఘాన్ని నాశనం చేసే మాటలు మాట్లాడకూడదు. చాలా తరతరాలు ఉండిపోతే శాపం. నీకు, నీ పిల్లలకి, నీ పిల్ల తరాల గుంచుతాడు శాపం. ఎందుకు? నీ వల్ల పిల్లల్ని నాశనం చేస్తున్నావు. ఏముందో అది మాట్లాడు బైబిల్లో. అంతవరకే. ఓవర్టేక్ చేయొద్దు, అతిక్రమించకండి. నీ సొంత జ్ఞానం తీసుకొచ్చి ఇందులో పెట్టొద్దు దయచేసి. దెబ్బతింటాం. నీకు తోచిందా చెప్పుకొని వెళ్ళిపో. దేవుడే ఏదో ఒకరు, దేవుడు ఎవరికి తగిన జీతం వాళ్ళకి ఇస్తాడు, రెడీగా ఉన్నాడండి ఆయన. ఎదుటివారి గురించి, నీ సహోదరుడు కోసం నువ్వెందుకు తప్పుగా మాట్లాడుతున్నావు? తప్పు కదా. నీకెవరు చెప్పారయ్యా మాట్లాడమని? అపోస్తలులు అంటున్నారు, మా విశ్వాసం వృద్ధి పొందించిన బ్రతిమలాడుతున్నారు. మనం అలా బ్రతిమలాడాలి దేవుణ్ణి. వాళ్ళ మీద, వీళ్ళ మీద ఇదెందుకు మన పని అది కాదు కదా. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలంటే, మనకు ఆవగింజంత విశ్వాసం ఉందా? ఆవగింజంటే పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. అలాగ డెవలప్ అవ్వాలి. అలా మీరు డెవలప్ అవ్వాలని యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను కోరుకున్నాడు. యేసుక్రీస్తు ఆదిమ సంఘాన్ని కోరుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కూడా కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని సంగమా. కానీ ఇలా అందరికీ లేదంట. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. నేనేం చెప్పట్లేదండి, బైబిల్లో ఏముందో అది మీకు చూపిస్తున్నాను. మీకు మనసు ఉంటే అంగీకరించండి, మనసు లేకపోతే వదిలిపెట్టేయండి. ఇందులో గొడవ ఏముంది? అర్థమైంది కదా? రైట్, చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు. మూర్ఖులైపోయారు వాళ్ళు. వాళ్ళ చేతుల మీద తప్పింపబడాలి. మా మీద ఎప్పుడు ఎక్కుపెట్టి బాణాలు పెట్టి చూస్తారు. ఎప్పుడు మమ్మల్ని హరించుదామని చూస్తున్నారు, మమ్మల్ని పాడు చేద్దామని చూస్తున్నారు, మా సువార్తకు అడ్డుపడదామని చూస్తున్నారు. అలాంటి వారిని తప్పింపబడి దేవుని సువార్త మేము క్రమంగా ప్రకటించుటకు మా కోసం ప్రార్థించండి సంగమా. ఎందుకంటే అందరిలో విశ్వాసం లేదు. అంటే అందరూ యేసుక్రీస్తుని నమ్మలేదు. కొంతమంది నమ్మారు. ఎలా నమ్మారు? అవసరం కోసం నమ్మారు. ఎవరి కోసం నమ్మారు? అవసరాల కోసం నమ్మారు. కాబట్టి మన జీవితం, మన విశ్వాసం భౌతికపరమైనదా, ఆత్మ సంబంధమైనదని రిపోర్టు బైబిల్ ఇస్తుంది. బైబిల్ ద్వారా మనం ముందుకి వెళ్ళాలి. అలా పరీక్షించుకోవాలి బైబిల్ ద్వారా. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం 12వ వచనం చదవండి. అంటాడు, అపవాది మన మీద కంప్లైంట్ చేస్తున్నాడు, నువ్వు కంచి వేసి కాపాడి అన్ని సమకూర్చి పిల్లల్ని, జల్లల్ని, పెళ్ళిళ్ళి, పేరెంట్ అన్నీ చేసావు కాబట్టి వాళ్ళు నిన్ను నమ్ముతున్నారు. ఒకళ్ళు అవే తీసే ఎవరిని నమ్మడం అన్నాడు అపవాది. ఈరోజు సేమ్ మనం అలాగే ఉన్నామండి. ఈరోజు డబ్బు కోసం నీ సహోదరుడి మీద అక్కసుతో మాట్లాడుతున్నాం, వాక్యాన్ని వక్రీకరిస్తున్నాం, వాక్యం తప్పు త్రోవలోకి తీసుకెళ్ళిపోతున్నాం, సంఘాన్ని తప్పుగా తీసుకెళ్ళిపోతున్నాం. ఇదేంటండి? అసలు నిన్ను సమాజం ఎలా నమ్ముతుంది అనుకుంటున్నావు? ఒకప్పుడు కొంతకాలం ఒక వేషం, కొంతకాలం ఒక ఇలాగే జీవితాంత వేషాలు మార్చుకుంటూనే ఉంటామా? మన బ్రతుకంతా కూడా దున్నినప్పుడంట దూడల్లో ఉంటుందంట,
మేసినప్పుడంట ఎడ్లో ఉంటుందంట. అంటే దున్నినప్పుడేమో దూడలు ఉంటే బాగా మేయొచ్చు. అక్కడ దున్నటానికి పిలవరు కదా దూడల్ని. మేస్తేనంట ఎడ్లో ఉంటారంట. ఆ సామెతకు సరిపోయేలాగా ఉన్నాం మనం. అంటే ఏ ఎండకే ఆ గొడుగు పడుతున్నాం మనం. తప్పు ప్రియమైన దేవుని సంగమా, వాక్యాన్ని వక్రీకరించకుండా మనలో యేసు ప్రభువు అంటే ఆయన ప్రేమను ప్రకటించుదాం. ఆయన జాలి, ఆయన ఓర్పు సహనాన్ని ప్రకటించుతాం. ఎవరో అన్నారు, అన్నివ్వండి. ప్రతిదానికి మీరు సమాధానం చెప్పుకోక వెళ్ళకండి. నువ్వు చెప్పి వాడికి పని లేదు, ఆడికి పని లేకే, అసలు సువార్త పని లేక ఈ పనులు. అర్థమైందా? దెయ్యం ఏర్పరచుకున్న పరిచారకులు వాళ్ళ కోసం మీరు ఫీల్ అవ్వకండి. మన పని మనం చేసుకుని ముందుకు వెళదాం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన యొక్క రక్షణ సువార్తను మన భుజాన వేసుకుని అనేకులు రక్షించుకుంటూ ఈ లోకయాత్ర మనం ముగించుకుందాం. కాబట్టి నీ విశ్వాసం, నీ నిరీక్షణ ఏపాటిదంటే శరీర సంబంధమైనది ఉండకూడదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తును మీరు నిరీక్షించిన ఉన్న ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మా ప్రకటన వ్యర్థమే. ఈ జీవితకాలం మట్టుకే అంటే నీ చదువు కోసమో, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసమో, విదేశీ ప్రయాణం కోసమో, రోగం కోసమో, జబ్బుల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, పిల్లల కోసమో, వీటి కొరకే నువ్వు యేసుక్రీస్తు యందు నిరీక్షణ ఉంచితే నీ విశ్వాసం వ్యర్థం, మా ప్రకటన వ్యర్థమే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మే విశ్వాసం, చూడక నమ్మే విశ్వాసం. కాబట్టి నీ విశ్వాసం అనగా ఏమిటి అంటే మన విశ్వాసం కర్త యేసుక్రీస్తు ప్రభువారు. మన విశ్వాసం ఎవరి మీద ఉంచండి? కనబడని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయనే మనల్ని తండ్రి యొద్దకు పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడన్న నిరీక్షణతో మన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఈ లోక సంబంధమైన అవసరాల కొరకే నువ్వు నిరీక్షిస్తే, యేసుక్రీస్తు ప్రభువుని కనిపెడితే నీవు నేను దౌర్భాగ్యులమే, పోగొట్టుకుంటా పరలోక రాజ్యం. ఏముందండి, నీవు ప్రజల ద్వారా కోరుకుంటున్న ఆదరణ కలిగిందా? అయ్యో అన్నాడండి. ప్రజల ద్వారా ఆదరణ కోరుకుంటున్నావా? ప్రజల దగ్గర డబ్బు కోరుకుంటున్నావా? ప్రజల దగ్గర రావాల్సిన కోరుకుంటున్నావా? సువార్త చెప్పవయ్యా, సంఘాన్ని కట్టవయ్యా, సంఘంని ఒకటి స్థాపించే సంఘంలో దేవుని మాటలు చెప్పవయ్యా. నీ జీవితంలో సరిపోద్ది. డబ్బు లేదా? కష్టపడు, రెక్కలిచ్చాడు కదా, కష్టపడి సువార్త ప్రకటించండి అయ్యా. అది దేవుడిచ్చిన పిలుపు. మన విశ్వాసం కర్త యేసుక్రీస్తు ప్రభువారు వడ్రింగ్ పని చేశాడండి. మనకు మాదిరి కదండి ఆయన. పౌలు గారండి కష్టపడ్డాడండి ఆయన మాదిరి. అటువంటి భక్తుల్ని మాదిరి పెట్టుకుని మనం ప్రయాణము చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకుని పిల్లారా, మన పరిచర్య ఒకటి ఆత్మరక్షణార్థంగా నువ్వు పనిచేయాలి. 2 సంఘ స్థాపన కొరకు పనిచేయాలి. గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని స్థాపించాలి, ఆ సంఘములో ఆత్మరక్షణార్థమే వాళ్ళని అభివృద్ధి పరచాలి. మన విశ్వాసం వృద్ధి పొందుతూ ఉండాలి, వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి పొందించే బాధ్యత సేవకుడిగా నీ పైన నా పైన ఉన్నదని గుర్తుపెట్టుకోండి. మన విశ్వాసం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి విశ్వాసం అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడైన నా తండ్రి, మీ ఉన్నతమైన నామం బట్టి స్తోత్రాలు. చక్కని మాటలు మా జీవితాలకి వివరించారయ్యా. మా యొక్క నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారే, మా విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన యందు నమ్మకం ఉంచుతున్నాం. ఆయనే మమ్మల్ని కాపాడినవాడు, ఆయన మమ్మల్ని రక్షించినవాడు, ఆయన మమ్మల్ని నడిపించేవాడు, ఆయనే పరిశుద్ధాత్మ ఇచ్చినవాడు, ఆయనే పరలోక రాజ్యానికి తీసుకొచ్చాడు. ఆ నిరీక్షణతో యావత్ క్రైస్తవ ప్రపంచం కదిలి స్థిరపడుటకు సహాయం చేయమని ప్రతి బిడ్డ విన్నారు. ప్రతి మాట వారి గ్రహించి బలపరచబడుటో కృపనిమ్మని క్రీస్తునామమున అతి వినంగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక న్యూన సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకును తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.